నమస్తే, నేను మీ మధు. షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ పేరు తెలిసే ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలపర్ తో అందరికీ సుపరిచితమే. అయితే ఆ తర్వాత ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, కొన్ని డాన్స్లు కూడా వేస్తూ ఎంతో తన ఫేమ్ కూడా సంపాదించుకున్నారు. అంతేకాదు బిగ్ బాస్ కూడా వెళ్లారు. అయితే దీప్తి సునైన షణ్ముఖ్ జంట గురించి ఎన్నో వార్తలు కూడా వైరల్ కావడం కూడా మనం చూసాం. ఆ తర్వాత బిగ్ బాస్ తర్వాత వీరిద్దరు విడిపోయినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు షణ్ముఖ్ లైఫ్ లోకి ఇంకొక గర్ల్ వచ్చినట్టయితే తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం? నిజంగానే షణ్ముఖ్ మళ్ళీ లవ్ లో పడ్డారంటారా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, షణ్ముఖ్ జశ్వంత్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా ఎంత ఫేమ్ సంపాదించారు, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా అంతే ఫేమ్ సంపాదించారు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత దీప్తి సునైన షణ్ముఖ్ ఇద్దరు కూడా విడిపోయారని కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ షణ్ముఖ్ జశ్వంత్ లైఫ్ లోకి ఇంకొక అమ్మాయి వచ్చిందని వార్త అయితే చెక్కలు కొడుతుంది. దాంట్లో నిజం ఎంత ఉందంటారు సార్? ఎంటర్టైన్మెంట్ షోలు అనేవి ఒక ఎంటర్టైన్మెంటే కాకుండా కొన్నిసార్లు ఇట్లా కొన్ని రసవత్తరమైన కథలు కూడా ఇస్తూ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ షో, గేమ్షోలు గేమ్కే పరిమితం ఉంటే బాగుండేది. కానీ కొన్ని క్యారెక్టర్ల మధ్యలో లవ్ ట్రాకు, ఈ సిస్టమ్ అనేది ఒక మంచి ఫైర్ అయ్యేటువంటి విధానంగా జబర్దస్త్ నుంచి చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని సందర్భంలో ఈ బిగ్ బాసే కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ షోలే కానీ రకరకాల షోలలో కూడా ఓ లవ్ ట్రాక్ అనేది కామన్ అయిపోయింది. సరే, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కుదిరిందనో ఫిజిక్స్ కుదిరిందనో రకరకాలు చెప్తూ ఉంటారు. సరే, ఏం జరిగినా కూడా ఒక బిగ్ బాస్ లాంటి షో లేదా ఒక సర్క్యులేటెడ్ అయినటువంటి 30-40 డేస్ 100 డేస్ ఒక ప్రాంతంలో లాక్ అయినప్పుడు వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు ఏర్పడడం, రాగద్వేషాలు ఏర్పడడం అనేది కామన్. దాంతోపాటు బిగ్ బాస్ మీద ఒక అపవాదు కూడా ఉంది. ఏమిటంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు మీరు ఏదన్నా లవ్ ట్రాక్ పెట్టుకుంటారా, వెళ్ళాక లవ్ క్రష్ పుడితే ఏం చేస్తారు అంటే ఇండైరెక్ట్గా ప్రొవోక్ చేస్తున్నారని కూడా ఒక వాదన అవుతుంది. ఇండైరెక్ట్గా ప్రొవోక్ చేస్తున్నారు. ఎందుకంటే సెలెక్టర్ ఏదైతే బిగ్ బాస్ పార్టిసిపేట్గా సెలెక్ట్ అయ్యే వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ ఇంటర్వ్యూల విషయంలో కానీ వీళ్ళని అన్ని కోణాల్లో ఇంటర్వ్యూ చేసేలో భాగంగా ఆ ప్రశ్నలు కూడా అడుగుతారేమో, అట్లా అడిగారని కూడా ఒకరిద్దరు చెప్పడం జరిగింది. సరే, ఏం జరిగినా కూడా షో అనేది ఎట్లా రసాదాయకంగా ఉంటుంది, రక్తి పట్టిస్తారు అంటే ఏమిటి, వాళ్ళ మధ్య ప్రేమ ఏర్పడడం కానీ వాళ్ళ మధ్య పోటీ ఏర్పడడం కానీ ఆ దశ దాటి ఘర్షణలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. లక్కీలీ మన తెలుగులో ఆ ఈక్వేషన్ తక్కువ ఉన్నాయి. కానీ అదర్ దెన్ లాంగ్వేజ్లలో, అదర్ దెన్ స్టేట్స్ అంటే వేరే దేశాల్లో చాలా క్రుయాలిటీ అంటే కొట్టుకునే దశ దాకా వెళ్ళిన సందర్భాలు చూస్తున్నాం. సరే, బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్తికంగా ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు, ప్రేమించుకుంటున్నట్టు, ప్రేమలో పడ్డట్టుగాను వాళ్ళు కూడా ఒక ఫేర్ అంటే ఒక జతగా ఆడియన్స్గా భావించేసి ఆ ఇద్దరు గెలవాలని తాపత్రపడడం. నిన్నగాక మనం చూసాం తనూజ అండ్ కళ్యాణ్ బాబు. తనూజ గెలవాలంత కోరుకున్నారో, కళ్యాణ్ గెలవాలి, ఎందుకంటే వాళ్ళ మధ్య ఏదో ట్రాక్ నడుస్తుందని. అంతకుముందు సీజన్లో కూడా ఆ సింగర్ రాఫుల్ సిఫిల్ గంజ్తో అతను కూడా ఒక ట్రాక్ నడపడం మీరు చూసి అబ్జర్వ్ చేశారో చూడలేదో. అతను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ జరిగినట్టు కానీ, వాళ్ళు ప్రేమలో ఉన్నట్టు కానీ, వాళ్ళు కలిసి టూర్ వెళ్ళినట్టు కానీ ఎక్కడ వినపడలేదు. హ్యాపీగా ఆ రాహుల్ అనే అతను వేరే వివాహం కూడా సపరేట్గా చేసుకున్నాడు. సో అక్కడ బిగ్ బాస్లో జరిగిందంతా కూడా ఒక డ్రామా లేదా ఒక ఈక్వేషను. అంటే ఆ ఆటని రక్తి కట్టిస్తానికి షోలో రక్తి కట్టిస్తానికి టీఆర్పీ రేటు, మామూలుగా భాషలో చెప్పాలంటే టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళు ఏదో డ్రామా ఆడారు. మేనేజ్మెంట్ బిగ్ బాస్ కూడా ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. కానీ వీళ్ళ విషయంలో మాత్రం విభిన్నం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మధ్య ఇదివరకు స్నేహం ఉంది. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత షణ్ముఖ్ మరి ఈ సునయ్యతో కాకుండా వేరే తో ఇంటరాక్ట్గా ఉండడం. సో ఆ గేమ్ మధ్యలో వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ ఏర్పడినట్టుగా ప్రేక్షకుడు భావించాడు, బహుశా సునయ్య కూడా భావించుండొచ్చు. సో వాళ్ళ మధ్య మనస్పర్ధలకైతే గ్యాప్ అవకాశం వచ్చింది అనేది మొత్తం అర్థమవుతుంది. సో ఆ విధంగానే బిగ్ బాస్ షో తర్వాత కూడా వాళ్ళు కలిసి ట్రావెల్ అయినట్టు కూడా మనకి ఎక్కడ అంతగా వార్తలు లేదు. కలిసి ఉన్నామని కూడా అక్కడ లేదు. కానీ ఈ మధ్యకాలంలో రీసెంట్గా 1-2 రోజుల కింద షణ్ముఖ్ మాత్రం మాకు మంచి పార్ట్నర్ దొరికాడు, లైఫ్ పార్ట్నర్ దొరికాడు మీనింగ్లో అతను ఒక ఫజిల్ ఇవ్వడంతో ఓహో సునయ్యకి హ్యాండ్ ఇచ్చింది మాట వాస్తవం. సునయ్య కాక ఇంకొకరితో లవ్ ట్రాక్లో ఉండుండొచ్చు, ఎవరా కొత్త ఆవిడ అని చెప్పి ఎవరికి తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. సరే, ఏదైనా సరే ఈ సెలబ్రిటీల మధ్య ఉన్నటువంటి కపుల్స్ మధ్య ఉన్నటువంటి ఈ లవ్ పర్మనెంట్ కాకుండా పోవడం, పెళ్లి చేసుకున్నా కూడా పర్మనెంట్గా ఉండకపోవడం అనేది
అనేది తరచూ చూస్తూనే ఉన్నాం. మన వీళ్ళ జీవితంలో ఎలా ఉంటుందో షణ్ముఖ్, మరి ఆ వచ్చే పార్ట్నర్ ఎవరు ఏంటి అనేది తనకు తానుగా రివీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే షణ్ముఖ్ షార్ట్ ఫిలిమ్స్ తర్వాత అంటే బిగ్ బాస్ తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసారు. మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ అంటూ కొన్ని సిరీస్ అంటూ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరై ఉంటారని ఆ క్వశ్చన్ కంటే కూడా ఆయనతో కలిసి నటించిన సహనటినా లేకపోతే ఆయనతో కలిసి ఉన్నటువంటి ఒక డాన్సర్ అన్న సందేహాలు కూడా బాగానే ఉన్నాయి సార్. మరి ఎవరై ఉండొచ్చు అని కూడా చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా అండి, చాలా మంది చూస్తున్నారు. సహజంగా ఈ మధ్యకాలంలో ఇట్లాంటి ప్రశ్న వచ్చినప్పుడు అంటే ఎవరై ఉండొచ్చు, సహనటినా లేదా డాన్సరా, ఎవరై ఉండొచ్చా అని అనుకుంటున్నప్పుడు ఒక సోషల్ మీడియా ద్వారా కొంచెం క్లూ దొరుకుతూ ఉన్నాయి. అవేంటంటే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళు వీళ్ళు ఒకేసారి విదేశీ టూర్లో ఉన్నప్పుడు కానీ సేమ్ పీరియడ్ ఆఫ్లో లేదా పిక్నిక్ స్పాట్లో సేమ్ ఫోటోలు అంటే కలిసి ఫోటోలు ఎప్పుడు కూడా రివీల్ చేయరు. వాళ్ళు ఇండివిజువల్గా దిగినప్పుడు ఫోటోలు, వీళ్ళు ఇండివిజువల్గా దిగినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్, ఉదాహరణకి ఏదన్నా రిసార్ట్స్కి వెళ్ళారు అనుకోండి, ఆ రిసార్ట్స్ వీళ్ళు ఇండివిజువల్ ఫోటో, వాళ్ళ రిసార్ట్స్ ఇండివిజువల్ ఫోటో ఎగ్జాక్ట్ సేమ్ టైం ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆ రిసార్ట్స్కి వెళ్ళారో అర్థం వచ్చేలా కథ అల్లుకోవడం లేదా గెట్ చేయడం అయితే జరుగుతుంది. బహుశా ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఆ షణ్ముఖ్ ఆ పార్ట్నర్ ఎవరు అనేది 2-3 రోజుల్లో సోషల్ మీడియా వాళ్ళే ఈ ఫ్యాన్సే బయట పెడతారు. ఖచ్చితంగా మనం అది రేపు మాపు చూస్తాం కూడా అట్లాంటి వార్త ఏదైనా ఉంటే. ఏదేమైనా సరే వి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక అమ్మాయి విషయం గురించి అయితే అంటే ఇండైరెక్ట్ గానే షణ్ముఖ్ అయితే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే జరిగింది. మరి వెయిట్ చేసి చూద్దాం షణ్ముఖ్ ఎవరిని చూస్ చేసుకున్నారా, మరి షణ్ముఖ్ కి ఉన్న ఆ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరా అని ఫ్యాన్స్ అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని రోజుల్లోనే రివీల్ అవుతుందో లేదో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.